గొడ్డు బర్రె నా మాదిరిగా దొడ్డుగుంటది. నమ్మిని ప్రజల బాగా దొడ్డుగుంది కదా, రాత్రి పచ్చిగడ్డేసి దాన పెట్టి కుడిది వేస్తే ఇంకా 5 లీటర్ పాలు ఎక్కిద్ది అనుకుని నమ్మిండ్రు. పొద్దుగా లేచిపోయి పాలు పెడుతాక పోతే వెనక పోతే తంతుంది, ముంగట పోతే పొడుస్తుంది. ఇది జరిగింది తెలంగాణలో. అది మరొక్కసారి జరగకుండా మనం చూసుకోవాలి. ఒక మంత్రి గారు అంటాడు, రైతు బంధట పంట వేసుకున్న తర్వాత సూచిస్తారట. మన ముఖ్యమంత్రి గారు అప్పుడున్నప్పుడు ఏం చేశారు? 70 లక్షల మందికి 1,50,00,000 ఎకరాలకు పెట్టుబడి కింద పంట వేసుకోకుండా ముందు పెట్టుబడి ఇచ్చాం సమయానుకూలంగా. ఒక మంత్రి అట్లా కాదు, రైతులు పంట వేసుకున్న తర్వాత ఇస్తారట. అంటే రైతుల మీకు నమ్మకం లేదు, మీకు రైతుల మీద మీకు విశ్వాసం లేదు. ఈరోజు రైతుల మీద నమ్మి రైతులను అప్పుల పాలు కాకుండా కాపాడి రైతు క్షేమాన్ని కోరుకున్నటువంటి ఏకైక వ్యక్తి మన నాయకులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. ధర్మాత్ముడు, రైతు పక్షపాతి. అందుకే ఈరోజు అమ్మలు కానీ అక్కలు కానీ హరీష్ రావు గారు చెప్పినటువంటి అన్ని నేను మళ్ళీ చెప్పదలుచుకోలేదు. వాళ్ళు చాలా చక్కగా వివరించారు. మనకు అక్కడ రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారో సాక్ష్యంగా చూపించారు. ఆయన ఇచ్చినటువంటి హామీలను లెక్కగట్టే నేను మొన్న అధికారుల దగ్గర కూర్చోబెట్టుకొని లెక్కగట్టా. ఈ హామీలు పూర్తి చేయాలంటే ఎన్ని అవుతున్నాయంటే సంవత్సరానికి 3 లక్షల కోట్లు కావాలి. ఇస్తాడా? రాష్ట్ర బడ్జెటే ఉండదంతా. కానీ అల్వికాన్ హామీలు ఇచ్చారు, మోసం చేశారు, వంచారు. ఈరోజు మళ్ళా ముఖ్యమంత్రి గారు మరొక స్టేట్మెంట్, రుణమాఫీ ఆగస్టు 15 తర్వాత ఇస్తారట. నీ మాట నమ్మటానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరు ముఖ్యమంత్రి గారు. మీకు కానీ బీజేపీకి కానీ, ఇక్కడ బీజేపీ తరఫున జైరాబాద్ నిలబడుతున్నటువంటి అభ్యర్థి 10 ఏళ్ళు ఇక్కడ ఎంపిక చేసిండు. ఈ జైరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీతో నిలబడి 10 సంవత్సరాలు ఎంపిక చేసినటువంటి వ్యక్తి ఏ ఊరికైనా న్యాయం చేసిండా? ఒకసారి ఆలోచన చేసుకోండి. చేసిండా? మళ్ళా ఆయన ఓటేయాలన్నట. ప్లేట్ పల్టాంచి బీజేపీలోకి పోయిండు. మన పీడ పోయింది, అందులో పోయి పీడ పోయింది. ఇద్దరు మొగోళ్ళు పాతోళ్లే. ఆయన 10 ఏళ్ళు, 5 ఏళ్ళు. ఈనాడు మన పార్టీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ గారు, వెంకట్రామరెడ్డి గారు కొత్త క్యాండిడేట్లు, మంచివారు, మంచి ధర్మాత్ములు, ప్రజలకు న్యాయం చేసేటువంటి అవకాశం ఆలోచించే వ్యక్తులు. వారికి ఆశీర్వదించవలసిందిగా నేను కోరుకుంటూ, ఇంత పెద్ద ఎత్తున నేను కూడా బాన్స్వాడకి వచ్చిన, ఇక్కడికి వచ్చేకల్లా రోడ్డెంబడి మేము వస్తూ ఉంటే శంకరంపేట, అల్లదుర్గం అక్కడి నుంచి బ్లాక్ అయినాయి. ఇంకా వస్తూనే ఉన్నాయి బస్సులు, కార్లు, మోటార్ సైకిల్ అన్ని. ఇంకా రోడ్డు బయట బ్లాక్ అయింది. ఇంత పెద్ద ఎత్తున మీరందరూ వచ్చారంటే అనిల్ కుమార్ గారి గెలుపు ఖాయమైపోయింది, వెంకట్రామరెడ్డి గారి గెలుపు ఖాయమైపోయింది. ఈరోజు మరి ఈ సభను విజయవంతం చేసినటువంటి మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ నేను సెలవు తీసుకున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే, గట్టిగా కారు గుర్తుకే, కేసీఆర్ నాయకత్వం, కేసీఆర్ నాయకత్వం. జై తెలంగాణ. ఇంకా ఎక్కువ సమయం తీసుకోకుండా మాట్లాడే పెద్దలందరూ కూడా మరి మీకు కూడా వెళ్ళాలి కనుక కేసీఆర్ గారు మాట్లాడి ప్రసంగం పూర్తయ్యేదాకా ఒక్కరు కూడా కదలొద్దు. మన మెదక్ జిల్లా ముద్దుబిడ్డ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఈ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా వెలుగు బాటలు చూపించి ఈ మెతుకు సీమ గౌరవాన్ని ఆకాశాన్నంత ఎత్తున నిలబెట్టిన మనందరి అభిమాన నాయకులు గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని ఈ అశేష జనాన్ని ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా కోరుతా ఉన్నాను. గౌరవనీయులు
ఇప్పుడే మీ ముందు ప్రసంగించిన మన తెలంగాణ శాసనసభ మాజీ స్పీకర్ బాన్స్వాడ ఎమ్మెల్యే పెద్దల పోచారం శ్రీనివాసరెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు, మహమూద్ అలీ గారు, సునీత లక్ష్మారెడ్డి గారు, వేదికను అలంకరించిన గౌరవ పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, మాజీ శాసనసభ్యులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, పార్టీ రాష్ట్ర నాయకులు, ఈరోజు ఈ సుల్తాన్పూర్ వద్ద జరుగుతున్న ఈ సభకు అశేషంగా తరలివచ్చినటువంటి నా అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు అందరికీ నమస్కారం. ఇక్కడ జరుగుతున్నటువంటి మెదక్ జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న గౌరవ వెంకట్రామరెడ్డి గారు, గౌరవనీయులు శ్రీ అనిల్ గారు, మీ ఆశీర్వాదం కోసం వాళ్ళు ఇక్కడ ఈ సభలో మీతో పాటుగా ఉన్నారు. నేను రాజకీయంగా ఎంతో ఎత్తు ఎదగడానికి, తెలంగాణ రాష్ట్రం సాధించేటువంటి పోరాట పటిమ నాకు అందించి నన్ను పెంచింది ఈ మెతుకు సీమ. మీరిచ్చిన బలమే ఢిల్లీతోని కొట్లాడి ఆనాడు ఢిల్లీ మెడలు వంచి ఈ తెలంగాణ మనం తెచ్చుకున్నాం. మీ దీవెన లేకపోతే, మీ అండదండలు, మీ ఆశీర్వచనం లేకపోతే, ఈ మెతుకుగడ్డ నీళ్లు రక్తం నా శరీరంలో లేకపోతే నాకు ఈ స్థాయి వచ్చేదే కాదు. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఏ జిల్లాలో రానంత భారీ మెజారిటీ ఇచ్చి హరీష్ రావు గారు తదితరుల నాయకత్వంలో 7 ఎమ్మెల్యేలు కల్పించిన నా మెతుకుసీమ గడ్డకు 2 చేతులెత్తి నేను నమస్కారం చేస్తా ఉన్నాను. ఎన్ని జన్మలెత్తినా కూడా మీ రుణం నేను తీర్చుకోలేదని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. ఇవాళ కొంతమంది తెలివి ఉన్నవాడు, తెలివి లేనివాడు, అడ్డంపొడుగు మాట్లాడేవాడు, బీఆర్ఎస్కు పార్లమెంట్